నమస్తే స్నేహితులారా, తిరిగి నా ఛానల్కి స్వాగతం. చికెన్ కర్రీ చేద్దామండి ఈరోజు. ముందుగా చికెన్ బాగా కడుక్కొని కొత్తగా ట్రై చేశానండి. పెనం వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని అలా ఒకసారి తిప్పుకొని చికెన్ వేసుకొని కొంచెం కలబెట్టుకొని ఇంకా మూసిపెట్టుకోవాలండి. కొంతసేపు మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి. ఈలోపు మనం చపాతీ కోసం పిండి కలుపుకుందాం. ఉప్పు వేసుకొని పెరుగు వేసుకున్నానండి. పిండిలోకి ఆయిల్ వేసుకోలేదు. బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కలిపిన తర్వాత పైన వేస్తానండి ఆయిల్. పైన వేస్తే బాగా నానుతుంది. అదిగోండి, పైన వేసి నానబెట్టుకోవాలి పిండి. అట్లా పైన ఆయిల్ వేస్తే బాగా మెత్తగా వస్తాయి చపాతీలు. చూడండి, చికెన్లో నీరు వచ్చింది. అలా కలబెట్టుకొని కొంచెం సేపు అలాగే ఉండిచ్చి కొంచెం ఈ స్టేజ్లో చూడండి నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని బాగా కలిపుకోవాలండి. కింద మాడుకోకుండా చూసుకోవాలి. మధ్యలో కలబెట్టుకుంటూ నీరు వస్తాయి. మనం ఇంకా రెండుసేపు కర్రీ వేగేందులోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాము. చిన్న రోలండి. చూడండి, బాగా వేగింది. ఆయిల్ వచ్చింది పైకి. చూడండి, ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, చిన్న రోట్లో దంచినది. మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని మధ్యలో కలుపుతూనే ఉండాలండి, అడుగంటుకోకుండా. కలబెడుతూ ఉండాలి. ఈ స్టేజ్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. బాగా వేగాక అన్నీ ఉడకబెట్టుకొని కొంచెం మెత్తగా అయ్యాక ఇంకా కలబెడుతూనే ఉండాలి. చూడండి, పిల్లలకి ఇష్టమని లెగ్ పీసులు తెచ్చాడండి మా ఆయన. ఇంకా అది పక్క స్టవ్ మీద పెట్టి పోపు పెడుతున్నానండి. ఇప్పుడు లాస్ట్లో పోపు వేసుకోవాలి నేను చేసే చికెన్ కర్రీకి. కలర్ఫుల్గా భలే ఉంది కదండి చికెన్. టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకున్నాక ఇప్పుడు చపాతీ ఎలా ఉందండి. నేను ఇలాగే హోల్డ్ చేసి చపాతీ తిక్కుకుంటాను. చూడండి, ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. నిదానంగా కాల్చుకోవాలి, మాడిపోకుండా కాల్చుకోవాలి. చూడండి, టేస్టీ చికెన్ కర్రీ చపాతీ రెడీ. ఉంటాను, బాయ్.